హైదరాబాద్ కిడ్నీ ర్యాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఇష్యూని ప్రభుత్వం కూడా సీరియస్గా చూస్తోంది. కాసేపట్లో ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహతో కమిటీ భేటీ కానుంది. కిడ్నీ ర్యాకెట్ కేసును విచారణను సిఐడికి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ కిడ్నీ ర్యాకెట్ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీకి సంబంధించినటువంటి ర్యాకెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు ప్రస్తుతం కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్ గా అలకనంద హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన మీద ప్రభుత్వం ఆరా తీయడంతో వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవాలి. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కోసం 50 లక్షల రూపాయలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని చాలా హాస్పిటల్స్ ఈ దందా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దానికోసం ఇప్పటికే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వింగ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ అది కొంత యాక్టివ్ గా లేకపోవడంతో ఇట్లాంటి దందాలు చెలరైపోతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే టాస్క్ ఫోర్స్ టీంలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి ఘటన మీద నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది. మరికొద్ది సేపట్లోనే ఈ కమిటీ వేసింది. ఈ కమిటీతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ భేటీ కానున్నారు. ఈ కేసును సిఐడికి అప్పగించేటువంటి యోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. కీలకమైనటువంటి అంశం, భవిష్యత్తులో ఇట్లాంటి ఏవి కూడా జరగకుండా హాస్పిటల్స్ అక్రమ దందాలు చేయకుండా అడ్డుకట్ట వేసేందుకే సిఐడికి వేసేటువంటి ఆలోచన చేస్తున్నామంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఈ రోజు సాయంత్రం వరకు ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకే శేఖర్. అలకనంద కిడ్నీ ర్యాకెట్ కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 6 నెలలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. అలకనంద ఆసుపత్రి యజమాని సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో క్లినిక్కు అనుమతి పొందినట్లు పోలీసులు గుర్తించారు. నెఫ్రాలజీ ట్రీట్మెంట్కు అనుమతి లేకపోయినా వైద్యం చేస్తూ 9 బెడ్స్ క్లినిక్ అనుమతితో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రన్నింగ్ చేస్తున్నట్లుగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. అలకానంద ఆసుపత్రిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు పోలీసుల అదుపులో 8 మంది బ్రోకర్లున్నారు. యజమాని సుమన్ సహా డాక్టర్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ను అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన నస్రీం బాను, ఫిర్దోస్లు కిడ్నీ డోనర్స్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, భట్టు ప్రభుకు వైద్యులు అమర్చారు. ఆపరేషన్కు 55 లక్షలు వసూలు చేశారు. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో 2 కర్ణాటకకు చెందిన వాళ్ళు, 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే 2 దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక 2 దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి మనం గ్రాస్ప్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేసాం 4. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది.